హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు నా చిన్ని కోరికలు. సో ఏంటి ట్రైన్లో వెళ్తున్నాము ఎక్కడికి అని అనుకుంటున్నారా? సో ఐ విల్ రివీల్ ఇన్ ద వీడియో అనమాట. సో ఇక్కడ ఏంటంటే కేతన్ ఫస్ట్ టైం ట్రైన్ ఎక్కాడు. వాడి ఎక్స్పీరియన్స్ అయితే మామూలుగా లేదండి. ఫస్ట్ అయితే ఫుల్గా ఏడ్చాడు, ఆ తర్వాత మామూలుగా ఎంజాయ్ చేయలేదు. మాకు 2 షేర్స్ చూపించాడు. ట్రైన్ ఎక్కేటప్పుడు ఎక్కిన తర్వాత ఒక ట్రైన్ కదిలేదాకా ఒక 15-20 మినిట్స్ అయితే బాగా ఏడ్చాడు, కిందకి దిగిపోదాము అని చెప్పేసి. ఇంకా వన్స్ ట్రైన్ కదిలిన తర్వాత ఒక 5-10 మినిట్స్కి స్టేబుల్ అయ్యాడనమాట. ఇంకా వాడైతే ఫుల్ ఎంజాయ్ చేశాడు. ఇంకా బబుల్ ధను అండ్ ఇలాగా ధన్విక అయితే పైకి ఎక్కుతా అంటుంది. సో ఆ ధన్వికని చూసి కేతన్ కూడా ఇంకా పైకి ఎక్కి పై బర్త్లో కూర్చోవాలి అంటున్నాడు. ఇంకా మా ఇద్దరు ఆటలైతే కామన్ ఉంటాయి కదా, ఇంకా మేమిద్దరం అలా కాసేపు ఆడుకున్నాము. అండ్ ఫైనల్లీ మనకి ఏంటంటే లింగంపల్లి నుండి ట్రైన్ అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. ఎక్కడికి వెళ్తున్నాము అంటే బాసరికి వెళ్తున్నాము. బాసరికి ఎందుకు వెళ్తున్నామంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ డాటర్ ధన్విక అనమాట. ధన్వికకి అక్షరాభ్యాసం కోసం వెళ్తున్నాము. సో అక్షరాభ్యాసంకి వెళ్ళడానికి బాసర మోస్ట్ ఫేమస్ కదా, సరస్వతీదేవి అమ్మవారి టెంపుల్కి. సో అందుకని చెప్పేసి అక్కడ చేద్దాం అనుకున్నారు. సో అందుకని అక్కడికి వెళ్తున్నాం అనమాట. ఫైనల్లీ మేమైతే 12-12:30కి అలా స్టార్ట్ అయ్యాము లింగంపల్లి హైదరాబాద్ రైల్వే స్టేషన్ నుండి. బాసర్కి వచ్చేసి 5-5:30కి అలా రీచ్ అయ్యామన్నమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత రూమ్ అయితే నేను చూపించాను కదా, మేము తీసుకున్న రూమ్ అయితే చాలా బాగా నచ్చింది మాకైతే. అండ్ ఇంకా నెక్స్ట్ డే అక్షరాభ్యాసం కోసం కావాల్సినవి ఉంటాయి కదా, అవి తీసుకోవడానికి అని చెప్పేసి ఇలాగ ఫుడ్ తినడానికని బయటకు వచ్చామన్నమాట. యాక్చువల్లీ బాసరలో ఆఫ్టర్నూన్ అయితే మేమే క్యారీ చేసాము. ఇంకా ఈవినింగ్ నైట్ తినాలి కాబట్టి అందుకని చెప్పేసి నైట్ ఇలాగా అక్కడ ఒకే ఒక్క రెస్టారెంట్లో బాగుంటుంది అన్నారు. రెస్టారెంట్ కూడా కాదు, సమ్ చిన్న హోటలే. సో అక్కడ ఒక్కటే బాగుంటుంది అన్నారు. సో ఇంకా అది వెతుక్కుంటూ వెళ్తూ ఉంటే మాకు ఇలాగా అక్కడ షాపింగ్ ఏరియా అంతా కనిపించింది అనమాట. రుచి మెస్ అనమాట, బాగుండేది. ఎవరైనా బాసరికి వెళ్ళినప్పుడు ఇంకెక్కడ ట్రై చేయమాకండి, రుచి మెస్లోనే ఫుడ్ బాగుంది. మేము నెక్స్ట్ డే మార్నింగ్ రుచి మెస్ కాకుండా వేరే చోట కూడా ట్రై చేశారు, బట్ వాళ్ళకి ఏది నచ్చలేదు. రుచి మెస్ ఒకటే బాగుంది అన్నమాట. సో ఇంకా అందుకని చెప్పేసి నెక్స్ట్ డే ఇంకా బాసరలో అక్షరాభ్యాసం ఇవన్నీ అయిపోయి మాకు దర్శనం కంప్లీట్ అయిపోయేటప్పటికి అరౌండ్ 2-2:30 అయ్యింది. ఇంకా అక్కడ నుండి కారులో అయితే షిరిడీకి అయితే స్టార్ట్ అయ్యాము. అక్కడ లంచ్ చేయడానికి మాకు కుదరలేదు, అరౌండ్ 2:30 అయిపోయింది అని చెప్పేసి ఇంకెక్కడైనా లంచ్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ అయిపోయాము. ఇంకా 4కి అలాగా షిరిడీకి వెళ్ళే దారిలో హైవేలో మనకి ఇలాగా సో ఇంకా అలాగా 4:30కి అలాగ ఒక ధాబాలో అయితే ఫుడ్ తినేసాము. ఇంకా అక్కడ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ నైట్ తినాలి కదా, షిరిడీకి వెళ్ళడానికి మాకు ఆల్మోస్ట్ 12 or 1 అవుతుంది. సో అందుకని చెప్పేసి మధ్యలోనే 10:30కి అలాగా ఔరంగాబాద్ దగ్గర హైవే దిగిన తర్వాత కొంచెం లోపలికి వెళ్తే జగదాంబ డాబా అని ఒకటి ఉంది రెస్టారెంట్. సో అక్కడికి వెళ్ళాము. ఇంకా అక్కడ ఫుడ్ తిన్నాము. మాకైతే చాలా బాగా నచ్చింది ఫుడ్ అయితే. అక్కడ ఏంటంటే స్పెషల్ బయట మనకి ఇలాగ ఉయ్యాల అండ్ ఇలా జరబండ అవి ఉన్నాయన్నమాట. పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారు నైట్ ఫుడ్ తిన్న తర్వాత. ఇంకా వాళ్ళని కాసేపు ఆడిచ్చి కార్లోనే చాలా టైం స్పెండ్ చేసాం కదా, ట్రావెల్ చేసాం కదా, వాళ్ళు కొంచెం టయర్డ్ ఫీల్ అయ్యారు. సో అందుకని చెప్పేసి ఇంకా అలా కొన్ని ఆడిచ్చి మేము చిన్నపిల్లలాగా మారిపోయి వాళ్ళు కూడా కొన్ని ఆటలు అయితే ఆడారనమాట. సో ఇంకా అవన్నీ ఆడిన తర్వాత నెక్స్ట్ డే చెప్పాను కదా 12-1 అలా అయిపోయింది షిరిడీకి రీచ్ అయ్యేటప్పటికి. సో ఇంకా నైట్ అంతా రెస్ట్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ అయితే ఫుల్గా రెడీ అయిపోయి ఇంకా షిరిడీ ఎక్స్ప్లోర్ చేద్దాము అనుకున్నాము. మేము యాక్చువల్లీ ఈవినింగ్ 6 o'clockకి హారతి టికెట్ అయితే కన్ఫర్మ్ చేసుకున్నాము. సో అందుకని చెప్పేసి మార్నింగ్ అంతా టైం ఉంటుంది కదా, సాయి తీర్థం అని ఒకటి ఉంటుందన్నమాట. అక్కడంతా మూవీస్ ఇవన్నీ వేస్తారంట. సాయిబాబా చరిత్ర చాలా బాగుంటుంది అని విన్నాను. అరౌండ్ 3 hours మినిమం అయితే 3 hours పట్టిద్ది అన్నారు. సో మేమేమనుకున్నామంటే మార్నింగ్ 10 కల్లా ఇలాగా ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళి షిరిడి 1-2 కల్లా కంప్లీట్ చేసుకొని 2-2:30 కల్లా లంచ్ చేసేసుకొని సాయి తీర్థంకి వెళ్ళి అక్కడ అది కూడా కంప్లీట్ చేసుకొని ఈవినింగ్ 6కి హారతికి అయితే వెళ్దాము అని ఒక పెద్ద ప్లాన్ అయితే వేసుకున్నాం అనమాట. బట్ ఏమయ్యింది అంటే రివర్స్లో ఇలాగ 10-10:30కి అయితే స్టార్ట్ అయ్యాము ఎగ్జాక్ట్లీ. అదైతే డిలే అయితే ఏం చేయలేదు. బట్ అక్కడికి వెళ్ళాము ఒక ప్లేస్కి, ఏంటంటే ఓల్డ్ షిరిడి విలేజ్ అని చెప్పేసి. అక్కడ మనకి షిరిడి సాయిబాబా చరిత్ర అంతా ఇలాగ బొమ్మల రూపంలో
ఇలా ఒక విలేజ్ లాగా క్రియేట్ చేశారన్నమాట. సాయిబాబా ఉన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళు ప్రజలు, అక్కడ ఎలా ఉండేది, ఏమేం చేసేవాళ్ళు, సాయిబాబా బట్టలు ఎలా నేస్తారు, ఏంటి పనులు ఏమేం చేస్తారు, ఫుడ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇలాగ మనకైతే ఈచ్ అండ్ ఎవ్రీ థీమ్ అయితే అక్కడ ఉందన్నమాట. సో ఎవరైనా బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఇది చాలా నచ్చుతుంది. ఎంతో రియలిస్టిక్గా ఉంది అన్నమాట. మేము చూసాం కాబట్టి చెప్తున్నాను. ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ ఓల్డ్ షిరిడి విలేజ్ అనేది. సో ఇంకా అక్కడ మాకు ఏమయ్యింది అంటే ఓల్డ్ షిరిడి విలేజ్లో లంబాడీ డ్రెస్సెస్ అయితే వేస్తారనమాట. అక్కడ ఒక థీమ్ లాగా ఉంది. అది ఏంటంటే ఫొటోస్ తీయించుకోవచ్చు. ఈచ్ 1 ఫోటో వచ్చేసి 150 రూపీస్ అయితే పడుతుంది. అండ్ దీనికి కూడా ఎంట్రీ టికెట్ అయితే ఉంటుంది ఓల్డ్ షిరిడి విలేజ్కి. అండ్ లోపల మనం ఏదైనా యాక్టివిటీ చేయాలి అని అంటే ఎక్స్ట్రా టికెట్ అయితే ఉంటుందన్నమాట. ఎక్స్ట్రా 100 రూపీస్ అనుకుంటా ఈచ్ దానికి. అక్కడ ఏమేమి ఉన్నాయంటే రోప్వే ఉంది, హార్స్ రైడింగ్ ఉంది, క్యామెల్ రైడింగ్ ఉంది, ట్రైన్ ఉంది, అండ్ ఇంకా అక్కడ ఏదో మ్యాజిక్ షో కూడా జరిగింది. అండ్ ఇలాగ ఫొటోస్ తీయించుకోవడం కానీ కొన్ని గేమ్స్ కానీ అడ్వెంచర్ టైప్స్వి కూడా బాగున్నాయి అన్నమాట. సో ఇంకా మేమంతా ఏంటంటే రోప్వే అండ్ అన్నీ ట్రై చేసాము. 3 కపుల్స్ వెళ్ళాము. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్, వాళ్ళ వైఫ్ అండ్ వాళ్ళ తమ్ముడు, వాళ్ళ వైఫ్ వెళ్ళామన్నమాట. అండ్ మా బాబు అండ్ ధన్విక కూడా ఉంది. వాళ్ళిద్దరైతే ఫుల్ ఎంజాయ్ చేశారనమాట. సేమ్ డ్రెస్ వేసుకొని ట్విన్నింగ్లా భలే ఉన్నారు ఇద్దరు కలిసి. అండ్ ఇంకా అక్కడ ఏంటంటే రోప్వే ఇవన్నీ మేము ట్రై చేసాం కదా. ఈచ్ కపుల్ సపరేట్గా వెళ్ళాలి కాబట్టి మాకు ప్రతిదానికి టైం పట్టింది. ఒకళ్ళు రోప్వేకి వెళ్ళినప్పుడు ఇంకొకళ్ళమేమో హార్స్ రైడింగ్, క్యామెల్ రైడింగ్ ఇలా డిఫరెంట్గా అయితే వెళ్ళామన్నమాట. ట్రైన్ ఉంది అండ్ ఇలా ఉన్నాయి. సో ఇంకా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అలా అయితే ట్రై చేసాము. రోప్వే అయితే మస్ట్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చండి. ఎందుకంటే ఓల్డ్ షిరిడి విలేజ్ మొత్తం కవర్ చేయలేని వాళ్ళు ఇలా ఒకసారి ఎక్కి చూడొచ్చు. బట్ ట్రీస్ అయితే ఉంటాయి, అది ఒక డిసడ్వాంటేజ్ అవుతుంది. ట్రీస్ వల్ల అవేం కనిపించవు. బట్ కొన్ని అయితే పైనుండి చూడటానికి ఓ ఇలా చేశారా అని మనకి అనిపిస్తుంది అన్నమాట. సో ఇంకా అలాగా మా వాడైతే అస్సలు భయపడలేదు. రోప్వేలో నాకే భయం వేసింది. స్టెప్స్ ఎక్కేటప్పుడు కొంచెం భయం వేసింది. 3 floors ఎక్కాలన్నమాట స్టెప్స్ రోప్వే ఎక్కడానికి. అదేంటంటే సైడ్ క్లోజ్ కాదు, జస్ట్ ఐరన్ రాడ్స్ పెట్టి అలా పెట్టారు. సో అందుకని చెప్పి నాకు భయం వేసింది. సో ఇంకా అన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తాను కదా నేను, నాకు అన్నీ చేయాలని ఉంటుంది కాబట్టి నెక్స్ట్ రోప్వే తర్వాత నేనైతే కంపల్సరీగా హార్స్ రైడ్ అయితే చేయాలి అని అనుకున్నాను. ఎందుకంటే ఇప్పటి వరకు నేను హార్స్ రైడ్ అయితే చేయలేదు. నా చిన్నప్పుడు నేనైతే క్యామెల్స్ అయితే చాలాసార్లు ఎక్కాను. మాకు పొదిల్లో ఉన్నప్పుడు క్యామెల్స్ అయితే వచ్చేవి అన్నమాట. సో ఎవ్రీ టైమ్ నేను మా సిస్టర్ అయితే ఎక్కి క్యామెల్ రైడ్కి అయితే వెళ్ళేవాళ్ళం. మా సన్ అంతా తిప్పేవాళ్ళు. సో ఓకే, నేను క్యామెల్ అయితే ఎక్కాను, హార్స్ రైడ్ అయితే చేయలేదు కాబట్టి హార్స్ రైడ్ ట్రై చేద్దాము అని అనుకున్నాను. సో ఇంకా నేను కేతన్ అయితే ఎక్కాము. నాకు భయం ఏంటంటే నా గురించి కాదు, కేతన్ గురించి. వాడు ఎక్కడ ఏడుస్తాడు, వాడు ఎక్కడ కింద పడతాడు, ఆ గుర్రం ఏం చేస్తుంది అని చెప్పేసి. సో ఇంకా నేను చెప్పినట్టు అక్కడ లంబాడీ డ్రెస్సెస్ అవన్నీ ఫొటోస్ తీస్తున్నారు అనమాట. మన ఫోన్లో అవి షూట్ చేయడానికి అలో లేదు. సో అందుకని చెప్పేసి నేనేమీ తీయలేదు. బట్ పిక్స్ అయితే నేను నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే అప్లోడ్ చేశాను. ఎవరైతే చూడలేదో వాళ్ళు వెళ్ళి ఒకసారి అయితే విజిట్ చేయండి. చాలా బాగున్నాయి పిక్స్ అయితే. చాలా వర్త్ అనిపించింది నాకు. 150 రూపీస్ ఈచ్ ఫోటో అయినా కూడా బాగున్నాయి పిక్స్. ఇంకా మేమైతే 4 పిక్స్ అలా తీసుకున్నాము. ఇంకా మాతో వచ్చిన వాళ్ళు కూడా ఇంకా 3 పిక్స్ అలా తీసుకున్నారు. ఇంకా ఈవినింగ్ అయితే షిరిడి సాయిబాబా దర్శనం అయితే 6 o'clockకి అయ్యింది. మాకు ఆ డిసడ్వాంటేజ్ ఏమైందంటే ఓల్డ్ షిరిడి విలేజ్లోనే అరౌండ్ 1:32 అయ్యింది. సో అందుకని చెప్పేసి మేమైతే సాయి తీర్థం వెళ్ళలేకపోయాము. ఈసారి ఎప్పుడైనా విజిట్ చేయాలి అని అనుకున్నాను. త్వరగా వెళ్ళాలి మళ్ళీ షిరిడీకి. సో ఇక్కడ ఏంటంటే ఇద్దరు చూసారు కదా అసలు ఎలా ఉన్నారంటే ఇద్దరు సాయిబాబా గర్భగుడిలోకి వెళ్ళామన్నమాట. ఎంజాయ్ చేశాడు విలేజ్ లో. గెట్ క్లోజ్ చేస్తున్న వాళ్ళు కూడా తెలిసి మా 5 members అయితే చాలా హ్యాపీ విజిట్ ప్లేస్.